కులగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించి శాసనసభలో ప్రవేశపెట్టామని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 55 రోజుల పాటు 1,03,000 మంది ఉద్యోగులతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణన చేయించామన్న ఆయన విపక్షాలు విమర్శలు చేయడం సరికాదని సూచించారు. కేసీఆర్ కుటుంబానికి బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కును లేదని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కులగణన నిర్వహించామని వెల్లడించారు. ఉట్టి ఆషామాషి చేయలే. 55 రోజులు 1,03,000 మంది రోజు 8 నుంచి 10 ఇండ్లే. అసలు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పాల్గొనలే, కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? అందుకని కేసీఆర్ ఇక ముందు రాజకీయాల గురించి కానీ బలహీన వర్గాల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కోల్పోయినరు. మేము ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాం, బీసీ డిక్లరేషన్. రాష్ట్రంలో 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రేపు పొద్దున కాళ్ళను ఎగిరేసుకొని ఇది ప్రజాపాలన, ఇది ఇందిరమ్మ పాలన అని గర్వంగా తెలంగాణ చెప్పుకునే విధంగా చేయటమే మా ప్రధాన కర్తవ్యం.